వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా బీసీ జర్నలిస్టులు బీసీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, మైనార్టీ సోదరులకు చెప్తా ఉన్నా, మీరు గుండె మీద చేయబెట్టుకోరు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని రక్షణ వలయంగా పెట్టుకొని ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో దిగుతా ఉన్నారు ఈ దొంగలంతా. ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు జరిగేటువంటి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎవరిని పెట్టిరు? శ్రీనివాసరెడ్డినే పెట్టిరు. ఇది ఈయన ఇంకొక ఆయన ఇంకో శ్రీనివాసరెడ్డి. వీళ్ళిద్దరు రిటర్నింగ్ ఆఫీసర్లు పెట్టి ఎవరిని శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి కరుడుగట్టిన మొన్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి వార్తను క్యారీ చేసినటువంటి దుర్మార్గుడు. ఫోటో ఉండాలి నా దగ్గర, ఫోటో వాళ్ళు పెడతారు ప్రచారంలో. ఇగో వీనంత దుర్మార్గుడు బీసీ వ్యతిరేకి ఇంకా ఎవడు ఉండడు. దీనికి ఫ్రెండ్స్ ప్యానల్ ఏదో అని పెట్టిండు, దీని పేరు శ్రీ ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, సాక్షి అని పెట్టిండు. ఈ విజయ్ కుమార్ రెడ్డికి జానారెడ్డి పైసలు ఇస్తాడు ఎన్నికల్లో గెలువమని, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైసలు ఇస్తాడు, కిషన్ రెడ్డి పైసలు ఇస్తాడు, అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్లు పైసలు ఇస్తారు. నువ్వు గెలువు, బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు తాగిపిచ్చి నువ్వు గెలిస్తే ఇక్కడ బీసీ వాదమే లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనేది వీళ్ళ ఉద్దేశం. అట్లా దీంతో ఇతడు ఎంత దుర్మార్గుడు అంటే, బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసేస్తే దాన్ని సంబరాలు చేసుకున్నారు వీళ్ళు అంతర్గతంగా. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ పోతే సంబరాలు చేసుకున్నారు ఈ దుర్మార్గులు. ఇగో ఈయన రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రెడ్డి గారేం ప్రెసిడెంట్ గా, ఈ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న రెడ్డి గారు చుట్టూ మొత్తం బీసీలను పెట్టుకుని ఎందుకు వీళ్ళు పోయి ప్రచారం చేసి ఓట్లు తీసుకొస్తారు, నాకు కూడా ఓట్లు పడితే గెలుస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మళ్ళీ ఇలా ఎన్నయ్యే ఓట్లు ఈ ప్రెస్ క్లబ్ లో ఈ రెడ్ల ఓట్లు వీళ్ళందరూ ఓట్లన్నీ 250 కూడా ఉన్నాయి. 1000 ఓట్లు బీసీలే ఉంటాయి. 1000 ఓట్లు బీసీలే. నేను బీసీ జర్నలిస్టులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా మన కళ్ళ ముందే మన పిల్లల ఉద్యోగాలను రాకుండా 42% రిజర్వేషన్ కు అడ్డుపడ్డటువంటి ఈ దుర్మార్గులు ఈ నరరూప బీసీ వ్యతిరేక రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఓటు వేయడం అంటే మన తల్లి పాలు దాగి మన తల్లిని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి బీసీ జర్నలిస్టులారా, ఈ రెడ్డి అనే పేరు ఉంటే సోమాజిగూడ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకండి. వాళ్ళు ఏ ప్యానెల్లో ఉన్నా సరే బీసీలకు ఓట్లేయండి, ఏ ప్యానెల్లో ఉన్నా సరే మన ఎస్సీ ఎస్టీలకు ఓట్లేయండి. వీళ్ళకు మాత్రం పొరపాటును కూడా వేయద్దు. వీళ్ళకట అన్ని పార్టీలో ఉన్న రెడ్లు సపోర్ట్ అట నాకు. ఎందుకు బీసీ వాదం లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పార్టీలు లేవు, వాళ్ళకి పార్టీ లేవు. అందుకే ఎంత చాకచక్యంగా వచ్చిరో చూసిరా. నేను చెప్తా ఉన్నా, బీసీ జర్నలిస్టులారా, బీసీ సోదరులారా, బుట్టంగారి మాధవరెడ్డి ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు రావద్దని కోర్టులో కేసేసిరో ఆ కేసు వాదించిన ఆయన చుట్టం. బీసీలకు రిజర్వేషన్ రావద్దని పక్కడబందీగా ఏర్పాట్లు చేసిన దాంట్లో ఇతను కూడా ఉన్నాడు. కాబట్టి నేను జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, జర్నలిస్టులలోనే బీసీలకు సంబంధించిన వాదం లేదు అని మీరు నిరూపించదలుచుకుంటే మాత్రం ఇక తెలంగాణ సమాజంలో బీసీలు ఎవరు మిమ్మల్ని క్షమించరు. ఏ ప్యానల్, వీళ్ళు ప్యానల్లు పెట్టుకొని వస్తారు, వాళ్ళు పార్టీలు పెట్టుకొని వస్తారు. వీళ్ళు ప్యానల్ కాదు, వాళ్ళు మనమే. రెండే ప్యానల్లు, రెడ్లు మనము, రెడ్లు అటువైపు, మనం ఇటువైపు.
కాబట్టి బీసీ జర్నలిస్టులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఇక్కడ ఈయన గెలిస్తే ఆంధ్రాలో స్కాములు చేసిన వాడు వచ్చి కూడా ఈయన ప్రెస్ క్లబ్ లో మీటింగ్లు పెట్టుకుంటానికి ఛాన్స్ ఇస్తాడు అన్నట్టు ఈయన. ఎస్, ఇక బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్లు ఏమైనా ఉంటే కట్ చేస్తాడు అన్నట్టుగా, దాంట్లో పెట్టుకోనియకుండా. అందుకోసమే బీసీ జర్నలిస్టులారా, ఇప్పుడు ఈయన విమాన టికెట్లు కొనిస్తా అంటుండట, మీకు కావాల్సిన మద్యం దాపి అన్ని తీసుకోరు వీళ్ళ దగ్గర, అన్ని తీసుకోరు వీళ్ళ దగ్గర, వదిలిపెట్టకురు. కానీ పరదసాటుకు పోయినాక నీ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టు. పరదసాటుకు పోయినాక నీ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వీళ్ళని చిత్తుగా ఓడించాలి. వీళ్ళని రేపే ఎలక్షన్. బీసీ జర్నలిస్టులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు మీరు నిలబడ్డ ఈ వాదం ఇట్లే ఉండాలి. ఇక ఈయన చుట్టంతా బీసీలను, ఏది వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ బీసీలను పెట్టుకొని ఏంటయ్యా అంటే వీళ్ళే ప్రచారం చేస్తారు. మా ప్యానల్ ఎక్కడరా బాబు, ప్యానల్ కాదు, ప్యానల్ ని అడ్డం పెట్టుకొని అగ్రవర్ణం కూడా వస్తుందాడికి. ఇతడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్లు పట్టినప్పుడు వార్తా రిపోర్టర్ గా ఉండి జేసీబీల బిజినెస్ చేసినటువంటి వాడు. బీసీలకు ద్రోహి. తెలంగాణ రాజ్యాధికార పార్టీని చెప్తా ఉన్నా, ఇతన్ని ఓడించండి. ఇతడు ద్రోహి, ఇతడు మోసకారి. బీసీ ప్రజలారా, నేను జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, జర్నలిస్ట్ సోదరులారా, ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారో మిమ్మల్ని మీరు చూడండి. ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తారు. సో పూడిక తీయాలని చెప్పి 92% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక వాళ్ళ బాధ కాదుగా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టు ఎవరికి ఓటు వేయాలి? రెడ్డికి ఓటు వేయాలా, బీసీలను గెలిపించాలా? జర్నలిస్టు ఎవరైతే ఓటు హక్కున్న జర్నలిస్టులు ఉన్నారో ఒక్కసారి ఇది చూడండి. ఎందుకంటే ఇంత బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ సాక్షి పేపర్లో కూర్చున్నటువంటి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బీసీ ఉద్యమ వార్తలు రాకుండా, బీసీ ఉద్యమ వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లో కవర్ కాకుండా చాలా చిన్నగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా బీసీల ఓట్ల కోసం వచ్చిండు, బీసీ జర్నలిస్టుల ఓట్ల కోసం వచ్చిండు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి? రెడ్డికి వేయాలా, బీసీలను గెలిపించాలా? ఒక్కసారి మా సాధారణ ప్రజలకు ఎట్లాగో ఓటు లేదు, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని, జర్నలిస్టు సోదరులారా, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ సాధారణ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటా ఉన్నాం. జర్నలిస్టులుగా, మా వర్గాల బిడ్డలుగా, మా జర్నలిస్ట్ సోదరులుగా, ఈ జర్నలిస్టులలో మీరెప్పటికైనా గుర్తుపెట్టుకోరు, వాళ్ళ కబంధ హస్తాల్లోనే ప్రెస్ క్లబ్ ఉండాలని చూస్తావు. ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీలు విజయం సాధించాల్సిందే. ఇంత చైతన్యం వచ్చింది, ఈ ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చింది, ప్రజలంతా రోడ్ల మీదకి ఎక్కిరు. ఎక్కడ ఏ ఊర్లో చూసినా కూడా చర్చ జరుగుతూ ఉంది బీసీల మధ్యలో. కాబట్టి బీసీ జర్నలిస్టులకు సూచన చేయండి. ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, మన బీసీ జర్నలిస్టులు ఎవరైతే ఓటు హక్కు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళకి సూచన చేయండి. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటేయాలి? మన బీసీలు గెలిస్తే మన బీసీ ఉద్యమాల సమావేశాలు ఆడ పెట్టుకోవచ్చు, మన బీసీ జాతి ఆత్మగౌరవ ఆకాంక్షలు అక్కడ వెలిపించుకోవచ్చు. రెడ్డి వాడు గెలిస్తే మనకు అవకాశం ఉండదు. కాబట్టి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి? రెడ్డికి ఓటేయాలా, బీసీలకు ఓటేయాలా? మీరు ఓటింగ్ లో పాల్గొని తెలియజేయండి. మొన్న ఒక ఇక్కడ
బోడుపల్లి నుంచి ఒక దళిత సోదరుడు ఇక్కడికి వచ్చి అక్కడికి పోయిండు. ఆ. ఒక అంటే రెడ్డి ఆఫీసర్లంతా కలిసి మొత్తం నాకు అన్యాయం చేస్తున్నారు, మొత్తం అక్కడ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు రెడ్డిలు, తర్వాత వీళ్ళు రెడ్డిలు, మొత్తం నాకు కేసు పెడతలేరు, కనీసం నా గురించి పట్టించుకుంటలేరు, నాకు బాధ అవుతుంది, 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా అని చెప్పేసి పోయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు బీసీ పెడితే ఒక్క పేపర్లో ఒక చిన్న మాట కూడా రాయలే. చూసుకో ఎట్లుంటుంది అంటే అట్లా అడ్డుకుంటారు అట్లా. అయితే బీసీ జర్నలిస్టు సోదరులారా, మీకు ఈ బీసీ సమాజం మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మేము ఇక్కడ ఉద్యమాలలో ఉన్నాం, బీసీ ఉద్యమాలలో మీరు అనేక సార్లు రెడ్లను అధికారంలోకి తేవడానికో రావులను అధికారంలోకి తేవడానికో మన శరీరాలను వాడినాం. ఒక్కసారి ఈ బీసీ ఉద్యమానికి మద్దతుగా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీలు విజయడంకా భోగించండి. మనయే ఓట్లు మనయే, వాళ్ళ ఓట్లతోటి ఏమీ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టు ఎవరికి ఓటు వేయాలి? సోదరులారా, ప్రజల తీర్పు ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ప్రజలారా, మీరు మన జర్నలిస్టులకు చెప్పండి, రెడ్డికి ఓటు వేయమని చెప్తారా, మన వాళ్ళకు బీసీలను గెలిపించమని చెప్తారా? మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని పార్టీలో ఉన్న రెడ్లు కలిసి ఆయనకు మద్దతట. అలా పార్టీలేమో అప్పుడు ప్యానల్ రూపంగా వచ్చిర్రు, రెడ్డి మళ్ళా ప్యానల్ రూపంగా వచ్చిర్రు. కానీ బీసీలారా, ఈ చీకటి గొంగడి కప్పుకొని వచ్చి చీకట్లో మనని మభ్యపెట్టి మన సంపదను మన ఆశయాలను కొల్లగొట్టేటువంటి ఇటువంటి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి దుర్మార్గులను ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ లో కూడా అడుగు పెట్టకుండా చేయాలి. ఇటువంటి దుర్మార్గులను అంత అక్కస్తో లోపల ఉంటుందా? ఇప్పుడు ఏమన్నా జరిగితే ఏమంటారు అన్నట్టు, చూసినావా బీసీ వాదం ఏడుందని చెప్తారు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా, మన వర్గాల వారికి ఓటేయండి, ప్యానెల్లు కాదు, మన బీసీలకు ఓటేయండి. బీసీలకు ఓటేసి గెలిపించండి, మన ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టండి. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీలకు ఓట్లేసి గెలిపించిన బీసీ సోదరులారా, బీసీ సమాజం అంతా మిమ్మల్ని రవీంద్ర భారత్ లో సన్మానించుకుంటది. మీరు చేసే పోరాటం, మీరు చేసినటువంటి ఆత్మగౌరవ పతాకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసం మీరంతా వర్క్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే నేను కూడా ఒక జర్నలిస్ట్గా దాదాపు సుదీర్ఘకాలం పనిచేస్తే బీసీ వాదము కలిగినటువంటి మాలాంటి వాళ్ళని ప్రెస్ క్లబ్ లో మెంబర్షిప్ లేకుండా చేసిండు దొంగ. ఎట్లా? బీసీలు రావద్దు, ఓన్లీ ఓసీలే. ఇగో ఇట్లా ఈ రకంగా కొల్లగొట్టినటువంటి రావాలంటే ఇద్దరు అది వాళ్ళని, అందుకోసమే వీళ్ళని ఒక్కరు లేకుండా చేయాలరా. వీళ్ళకు వీళ్ళ పైసలు వీళ్ళ సొమ్ము ఏదొచ్చినా సోదరులారా గుర్తుపెట్టుకోరి, తీసుకోండి. ఏదొచ్చినా తక్కువ అయితే కూడా ఫోన్ చేసి అడుగురు, కానీ ఇడిచిపెట్టకురి. ఇలా సొమ్ము కథం కావాలి, ఇలా సోకు కథం కావాలి, ఇలా అధికారం కథం కావాలి. అందుకోసం చెప్తా ఉన్నా జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటు హక్కున్న జర్నలిస్టు బీసీ సోదరులారా, మైనార్టీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలంటే 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తా. ఇక వీళ్ళని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓ రెడ్డి గారు ఏం చెప్తాడు, ఎన్నికల్లో గెలవాలంటే పైసలు ఉండాలి అని చెప్తాడు అన్నట్టు. ఎవరన్నా బీసీలు ఇట్లున్నారనుకో, ఎన్నికల్లో గెలవాలంటే పైసలు ఉండాలని చెప్తారు. ఏంటిది? గెలవాలంటే డబ్బులు ఉండాలి, పైసలు ఉండాలి, చేతిలో డబ్బు ఉండాలని చెప్తారు అన్నట్టు. ఎందుకు? ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళకి చెప్తుంటాడు ఈ ముచ్చట. గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదనుకో, నా దగ్గర డబ్బు లేదు, రెడ్డి వచ్చి మేము పోటీ చేస్తామని నువ్వన్నా నేనన్నా పైసలు కావాలి కదనే పోటీ చేయాలి అంటే అని అంటాడు. నిజంగా ఈ బీసీలలో నువ్వు కోటీశ్వరు నేను కోటీశ్వరుని అనుకో, మనకు చెప్తాడా ఈ ముచ్చట? అస్సలు అడిగా పైసల గురించి మాట్లాడు. ఇప్పుడు పైసల గురించి మాట్లాడు అంటే నీ దగ్గర ఏది లేదో ముచ్చట చెప్తుంటాడు నీకు అన్నట్టు. రెడ్ల పైసలు గెలవాలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీల ఆత్మగౌరవం గెలవన్నా యు డిసైడ్. జర్నలిస్టు సోదరులారా, మీ ముందు పెడతా ఉన్నటువంటి ఆప్షన్ ఇది. సోమాజిగూడ
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి, బీసీలను గెలిపించాలి అనుకుని 88% మంది మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక మీరు డిసైడ్ చేయండి, ఇక ఏం చేయాలను గంతే, ఇక మీరే డిసైడ్ చేసుకోరు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.